ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ తొందరగా సక్సెస్ సాధించాలంటే ఒక సింపుల్ టిప్ ప్రాక్టీస్. చదువుకునేటప్పుడే ఇంటర్వ్యూతో సహా ప్రిపేర్ అయ్యేటప్పుడే ఒక్కొక్క టాపిక్ మీద ఒక 10 సబ్ హెడింగ్సో ఒక 15 సబ్ హెడింగ్సో రాసి పెట్టుకుంటే దాన్నే రివిజన్ చేస్తే ఫాస్ట్గా ప్రాక్టీస్ అయిపోతుంది. సిలబస్ చూడంగానే మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సాధారణ విద్యార్థి సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి సిలబస్ చూసినప్పుడు చాలా ఎక్కువ సిలబస్ ఉంది, ఇదంతా ఎలా అవుతుంది అనిపిస్తుంది. ఆ ఎక్కువ సిలబస్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకుని రోజుకొక భాగం సినాప్టికల్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని దాన్ని రివిజన్ చేసుకుంటే ఈజీగా గుర్తుండిపోద్ది. ఈ రివిజన్ ఎప్పుడు చేయాలి, ఆ చిన్న చిన్న సినాప్టికల్ పాయింట్స్ ఎలా గుర్తు తెచ్చుకోవాలి అని. రివిజన్ చేయటం అంటే పుస్తకం ముందు పెట్టుకుని కళ్ళతో చదవటం కాదు. మనం రాసిన పాయింట్స్ని మనం నడిచేటప్పుడో, నిద్రపోయే ముందో, మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడో, లేదా కొంచెం రోడ్డు మీద చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడో ఈ క్వశ్చన్కి 5 పాయింట్స్ ఏంటి అట్లా రిట్రీవ్ చేసుకోవడానికి బ్రెయిన్లోంచి ట్రై చేస్తే బ్రెయిన్ చాలా షార్ప్ అవుద్ది అనమాట. ఆ షార్ప్ అవటం వల్ల ఎగ్జామ్ హాల్లో కూడా టకటక పాయింట్స్ గుర్తొస్తాయి. సింపుల్ థింగ్, మీరు కనుక ఏదైనా ఒక సినాప్టికల్ నోట్స్ తయారు చేసుకుంటే అది ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరు దొరకపోతే ఒక కెమెరా ముందు పెట్టుకుని దాంతో ప్రాక్టీస్ చేయండి. తర్వాత చూడకుండా రాయండి. అండ్ బ్రెయిన్లోంచి నెమ్మదిగా ఏ రోజు చదివింది ఆ రోజు రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక వారం క్రితం చదివింది ఈరోజు గుర్తుందా ఒకసారి ఆలోచించండి. 1 వీక్ బ్యాక్ బాగా చదివాం, ఈరోజు మనం మళ్ళీ అది గుర్తుంటుందా, దాన్ని మర్చిపోయామా. సో ఇట్లా వీక్లీ రివిజన్ తర్వాత మంత్లీ రివిజన్ ఇవన్నీ చేసుకుంటూ పోతే ఎగ్జామ్ టైంలో ప్రెషర్ పెరగదు, టెన్షన్ ఉండదు. సో ప్రాక్టీస్ అనేది ముఖ్యంగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రిలిమినరీ ఎగ్జామ్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, ఇంటర్వ్యూ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మనం సిలబస్ కాలేదని చెప్పి ఎక్కువ సిలబస్ కంప్లీషన్ మీద ఎక్కువ దృష్టి పెడతాం. అలా కాదు, సిలబస్ మొత్తాన్ని చాప్టర్స్గా డివైడ్ చేసుకుని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకుని మొత్తం సిలబస్ని ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకోండి, మీ పరంగా 30 చాప్టర్సో 40 చాప్టర్సో ఒక్కొక్క చాప్టర్లో సబ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దాని కింద ఏమేమి పాయింట్స్ అవుతాయి గుర్తుపెట్టుకోండి. సో అలా మ్యాక్రో లెవెల్ నుంచి సిలబస్ని మైక్రో లెవెల్కి అనలైజ్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఇది అవుతుంది. సిలబస్ అయిపోయిందన్న నమ్మకం పెరిగిద్ది. అలా లేకపోతే ఏమవుద్దంటే ఎక్కువ టెన్షన్ యాంగ్జైటీ అయిపోయి నవల్లాగా చదువుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది టెక్స్ట్ బుక్లు తీసుకుని. అలా చదివితే గుర్తున్నట్టు చదివేటప్పుడు బాగా గుర్తున్నట్టు అనిపిస్తుంది, తర్వాత మర్చిపోతాం. అలా కాకుండా దాన్ని మైక్రోస్కోపిక్గా చిన్న చిన్న భాగాలుగా చేసుకుని దాన్ని పాయింట్స్ డివైడ్ చేసుకుని చదువుతూ రాస్తూ పోతే మాత్రం ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది.